ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి శ్రీనివాస్ జాదవ్ బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మహారాష్ట్ర డిష్ చేయబోతున్నాను. చపాతీ ఆమ్రస్ పిండిని అయితే మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత ఆమ్రస్ చేసి ఎలా చేసానో నేను మీకు చూపిస్తాను. మా ఆయన అయితే మార్నింగ్ మామిడి పండ్లు తెచ్చాను ఫ్రెండ్స్. వీటితో నేను ఇప్పుడు రసం తీస్తాను. దాని తర్వాత జ్యూస్ ఎలా తీయాలో నేను చూపిస్తాను, వీడియోలో చూడండి. ముందుగా ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలి. జ్యూస్ మొత్తం ఇలాగ తీయాలి. బౌల్ తీసుకోండి, ఇంకొక బౌల్. దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టాలి. దీంట్లో కొంచెం రసం ఉంటుంది కదా ఫ్రెండ్స్, చేతితో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొంచెం మనం ఇప్పుడు మామిడి పళ్ళలో నుండి జ్యూస్ తీసాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి దాంట్లో నుంచి ఇంకొంచెం రసం వస్తుంది. ఆ రసం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటుంది. దాని తర్వాత మనకు వేడి చేయకుండా చిటికెడంతా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు వేడి అవ్వదు. టేస్టీ మామిడి రసం రెడీ. నేనైతే ఇప్పుడు చపాతీ చేయడం స్టార్ట్ అయితే చేశానండి. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను చపాతీ కాల్చుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత కొంచెం చపాతీకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చేయాలి, ఎందుకంటే కింద మొత్తం అంటుకుపోతుంది కదా, అందుకని. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చపాతీ అయిపోతే ఇప్పుడు మనం తినడం ఉంటుంది. ఇదేనండి ఈరోజు మా ఫస్ట్ బ్లాగ్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, నొక్కండి.